ఏ కారణం చేతనైనా ఒక పాఠశాల నుండి బదిలీ సర్టిఫికేట్ టిసి పొందే హక్కును పాఠశాల అధికారులు కేవలం పాఠశాల ఫీజు బకాయి ఉన్నందున తిరస్కరించలేరని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ పిల్లలకు టీసీలు ఇవ్వకుండా పాఠశాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లో కోర్టు ఈ విధంగా పేర్కొంది. జస్టిస్ సూరేపల్లి నంద సింగిల్ బెంచ్ ఇలా వ్యాఖ్యానించింది. పిల్లలు ఏ కారణం చేతనైనా బదిలీ ధృవీకరణ పత్రాలు పొందే హక్కును పాఠశాల అధికారులు కాదనలేరు. మొత్తం రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఆరో ప్రతివాది యొక్క సరైన కోర్సు, సమర్థ న్యాయస్థానాల ముందు రికవరీ కోసం పిటిషనర్లపై తగిన ప్రొసీడింగ్లను దాఖలు చేయడం మరియు పిటిషనర్లు పాఠశాల ఫీజు చెల్లించేలా చేయడానికి ఆరో ప్రతివాది బలవంతపు వ్యూహాలను అనుసరించలేరు. పిటిషనర్ల తరపున న్యాయవాది వై. సోమ శ్రీనాథ్ రెడ్డి వాదించగా, ప్రతివాదుల తరపున న్యాయవాది ఎంపీకే ఆదిత్య హాజరయ్యారు. వాస్తవ నేపథ్యం: పిటిషనర్లు గోదావరిఖనిలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు వారందరూ ప్రతివాది పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు మరియు గతంలో పేర్కొన్న పాఠశాలలో ప్రవేశం పొందారు. పిటిషనర్ల ప్రకారం, ప్రతివాది పాఠశాల వారి పిల్లలకు టిసి ఇవ్వలేదు మరియు అదే జారీ చేయడానికి బ్యాలెన్స్ ఫీజు చెల్లింపు కాకుండా అదనంగా చెల్లించమని వేధించింది. వారి హృదయపూర్వక అభ్యర్థన మేరకు, ఇతర పాఠశాల వారి పిల్లలను వారి పాఠశాలలో చేర్చడానికి అంగీకరించింది. వారికి త్వరగా టీసీ ఇవ్వబడుతుంది. కాగా, పిటిషనర్లు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని కోరగా, స్పందించిన పాఠశాల అదే విధంగా జారీ చేయడంలో విఫలమై, పదే అక్రమ డిమాండ్లను ఆశ్రయించింది. ఇతర పాఠశాలలు అనేక సందర్భాల్లో పిటిషనర్లకు టీసీలను త్వరగా సమర్పించాలని తెలియజేశాయి మరియు టీసీలు అందిస్తామనే హామీపై మాత్రమే అడ్మిషన్ అందించినట్లు సూచించింది. అందువల్ల, ప్రతివాది పాఠశాల విడుదల చేయనందున దానిని సమర్పించడానికి అదనపు సమయం కావాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ప్రతివాది పాఠశాల మూసివేత ఉత్తర్వులు జారీ చేయడంతో నిస్సహాయంగా ఉందని, అటువంటి మూసివేత ఉత్తర్వుల ఆధారంగా అధికారులు టిసిలు సమర్పించనందుకు 1 నుండి 10 తరగతులను మూసివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పిటిషనర్లను ఆదేశించారు. వారి పిల్లలు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్లో విద్యార్థుల పేర్లను నమోదు చేయడానికి ఇతర పాఠశాలలు టీసీ సమర్పించాలని పిటిషనర్లపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఆగ్రహించిన పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వివాదంలో ఉన్న మొత్తాన్ని పిటిషనర్ చెల్లించనంత వరకు ఆరో ప్రతివాది బదిలీ సర్టిఫికేట్ను నిలిపివేయలేరని ఈ కోర్టు అభిప్రాయపడింది. విద్యార్థి సర్టిఫికేట్ అతని, ఆమె ఆస్తి కాబట్టి విద్యార్థుల సర్టిఫికేట్పై ఎటువంటి తాత్కాలిక హక్కు లేదు. పిటిషనర్ల పిల్లల సర్టిఫికేట్లను నిలిపివేయడాన్ని ప్రతివాది పాఠశాల సమర్థించడం లేదని కోర్టు పేర్కొంది. అందువల్ల పిటిషనర్ల పిల్లలకు 2 వారాల వ్యవధిలో టీసీ ఇవ్వాలని ప్రతివాద పాఠశాలను ఆదేశించింది. దీంతో కోర్టు రిట్ పిటిషన్ను అనుమతించింది. కారణం శీర్షిక: వైష్ణవ్ దినేష్ మరియు ఇతరులు వి. తెలంగాణ రాష్ట్రం మరియు ఇతరులు.